వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ఇంట్రో ఏం లేదండి, బికాస్ నేను కొంచెం హడావిడిగా ఉన్నాను అనమాట. యాక్చువల్లీ ఇది ట్యూస్డే రోజు వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈరోజు అయితే కొంచెం అర్లీగా లేచాను 5 o'clockకి. బికాస్ నేను ఈరోజు చాలా రోజులండి అంటే ఇక్కడ టెంపుల్కి వెళ్ళాలని అనుకుంటున్నాను, అమ్మవారి టెంపుల్కి. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, కానీ ఈరోజు వీలు పడింది. సో ఇంకా ఇప్పుడైతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ అది ఫాస్ట్గా చేసేసి పిల్లలతో పాటు 7:30 8కి అంతా నేను కూడా బయలుదేరి వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ అంటే మాకు చాలా లాంగ్ అండి, రేణుకా ఎల్లమ్మ అంటే గ్రామదేవతలు ఉంటారు కదా, సో చాలా లాంగ్ అనమాట. మార్నింగే తొందరగా వెళ్ళిపోతే, అందులో ఇప్పుడు సమ్మర్ కదా, అమ్మవారికి చేసుకునే అంటే పూజ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి కొంచెం లేట్ పడుతుంది అనమాట టెంపుల్లోకి వెళ్ళి మనం బయటికి రావడానికి. అర్లీగా వెళ్తే అర్లీగా అయిపోతుంది అని చెప్పేసి. సో ఇప్పుడైతే నేను ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను, ఇడ్లీ వడ ప్రిపేర్ చేస్తున్నాను. సో అండ్ సాంబార్ చట్నీ, సో చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్. ఇడ్లీ సాంబార్ వడ నాకు చాలా ఇష్టం అనమాట. సో ఎక్కువ శాతం బయట నేను బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా సరే ఇడ్లీ వడ సాంబార్, వడ స్కిప్ చేసినా సరే ఇడ్లీ సాంబార్ అయితే మస్ట్ అండ్ షుడ్గా తీసుకుంటాను అనమాట. సో ఇక్కడ నేను ఇంట్లో చేసే ఇడ్లీ సాంబార్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇడ్లీ వచ్చేసి. బికాస్ మనం ఎప్పుడైనా ఇడ్లీ పిండి నానేసేటప్పుడు ఉద్దిపప్పు అనేది ఎక్కువ వేస్తే ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ పల్లి అయితే ఫ్రై చేస్తున్నా. పల్లి చట్నీ అయితే బాగుంటుంది కదా, సో పల్లి చట్నీ ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎంత హడావుడి చేస్తుంటానంటే అంత హడావుడిగా చేసేస్తుంటాను. మనం ఎక్కడైనా బయటకు వెళ్ళాలంటే అది ఒక టెన్షన్ ఉంటుంది కదా, సో ఫాస్ట్గా చేయాలి, ఫాస్ట్గా వెళ్ళి వచ్చేంతవరకు అదొక టెన్షన్ ఉంటుంది. ఇంకా నేను నైటే పల్లి అవి ఫ్రై చేసుకుని ఉంటే బాగుండు, బట్ ఎందుకో మార్నింగ్ చేయొచ్చులే, ఒక 5 minutes ముందు లేస్తాం కదా, చేయొచ్చు కదా అని ఇంకా చట్నీ ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసి నేను కూడా ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలండి. ఫస్ట్ పిల్లల్ని పంపించేసిన తర్వాత నేను కూడా వెళ్దాం అనుకున్నాను. అండ్ ఆల్సో నేను బైక్ సర్వీసింగ్ కూడా ఇవ్వాలి. సో 2 పనులు ఒకటేసారి అవుతాయి కదా, బైక్ సర్వీసింగ్ అండ్ నేను టెంపుల్కి వెళ్ళేసి వచ్చేద్దాము అని అనుకున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను పల్లీలోకి ఓన్లీ పచ్చిమిర్చి ఒకటే యాడ్ చేస్తున్నా, ఇంకా మిగతా ఏమి అంటే పచ్చి కొబ్బరి అలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు. టైం లేనప్పుడు మనం పచ్చి కొబ్బరి తురుముకుంటూ కూర్చుంటే టైం వేస్ట్. సో ఒక సైడ్ చట్నీకి ప్రిపేర్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఏమో నేను సాంబార్ అంటే సాంబార్ చేస్తే ఇడ్లీలోకి వస్తుంది అండ్ మనకి మధ్యాహ్నం లంచ్లో కూడా వస్తుంది కదా అని చెప్పేసి సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో యాక్చువల్లీ నేను ఇంతకుముందు వెళ్ళేదానండి అమ్మవారి టెంపుల్కి. సో ఈ మధ్యకాలంలో అంటే ఒక 5 years నుంచి నేను వెళ్ళడం లేదు, అందుకు ఒకసారి వెళ్ళొద్దాము అని చెప్పేసి ఇంకా ట్యూస్డే రోజు ఎక్కువ శాతం జరుగుతుంది. ట్యూస్డే అండ్ ఫ్రైడే చేస్తుంటారనమాట ఎక్కువ. సో మనకి ట్యూస్డే రోజు ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, సమ్మర్లో ఎక్కువ జాతరలాగా చేస్తుంటారు మనకి అమ్మవారికి అంటే గ్రామ దేవతలకు కానీ పొలిమేరు అమ్మవార్లకు కానీ మనకి ఎక్కువ శాతం సమ్మర్లోనే చేస్తుంటారు కదా. సో నేను కూడా ఒకసారి వెళ్ళి చూసేసి అంటే కొబ్బరికాయ అట్లా కొట్టేసుకొని వచ్చేద్దామని చెప్పి జస్ట్ అట్లా వెళ్ళి వద్దామని అనుకున్నా. కాబట్టి ఇంకా ఈరోజు ట్యూస్డే కలిసి వచ్చింది వెళ్ళాలని ఇంకా ఫాస్ట్గా ఇక్కడ రెడీ అయిపోతున్నాను అనమాట. అప్పటికప్పుడు డిసైడ్ అయిపోతానండి నేను, అంటే ఫస్టే అనుకుందాము ఇట్లా వెళ్ళాలి అని చెప్పేసి అనుకోను. నాకు వెళ్ళాలి అనిపిస్తే మటుకు వెళ్ళిపోతానమాట టెంపుల్కి. మా వారికి చెప్తే మా వారు అట్లా మళ్ళీ అబ్జెక్షన్స్ ఏం చెప్పరు. సో వెళ్ళాలి అంటే మటుకు వెళ్దామని అంటారనమాట. కాబట్టి ఈరోజు మార్నింగే హడావుడిగా ఉందన్నమాట, అందుకే నేను ఇంట్రో ఇవ్వలేకపోయాను. అండ్ వీడియో కూడా నేను ఎంత ఫాస్ట్గా తీస్తున్నానో, ఇది వీడియో ఆన్ చేసుకోవాలి, ఈ వర్క్ చేసుకోవాలి, పిల్లల్ని పంపించాలి, అదంతా కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుందండి. ఈ క్రమంలో నేను వడలో కొంచెం సాల్ట్ ఎక్కువ వేసేసాను అనమాట. వీడియోలో చూసుకుంటూ కొంచెం ఎక్కువైపోయింది లైట్గా. సో ఇక్కడ వడపిండి అయితే నిన్ననే పట్టేశాను. మనం ఎట్లా ఇడ్లీ పిండి పట్టుతాం కదా, సో దాంతోపాటు నేను వడపిండి అయితే పట్టేశాను. అండ్ మనకు వడ ప్లఫీగా రావాలంటే మటుకు ఇట్లా మంచిగా మనం ఫోమ్ వచ్చేదాకా బాగా దీన్ని మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అలాగ చేస్తే వడ అనేది బాగా ప్లఫీగా వస్తుంది. సో లోపల కూడా మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. అండ్ దీంట్లో కొంచెం వరిపిండి అంటే బియ్యం పిండి అంటాం కదా, అది కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత వడలు వేసేయడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్ కదా, సో టేస్ట్ కూడా బాగుంటుంది. యాక్చువల్లీ నేను డైలీ పిల్లలకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అయితే చేయనండి. సో మండే ట్యూస్డే వెనస్డే మటుకు నాకు నచ్చింది చేస్తాను. సో మిగతా రోజులు మటుకు పిల్లలకి ఇష్టమైంది అంటే వాళ్ళు ఏది అడిగితే అది చేసిస్తుంటాను అనమాట. లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కోసమైనా సరే
ఆ 3 డేస్ నేను చెప్పిందే తినాలి. బికాజ్ మిగతా రోజులన్నీ వాళ్ళు ఆయిల్ ఫుడ్డే అడుగుతుంటారు కదా. సో అందుకోసం ఇంకా మామూలు రోజుల మటుకు ఒక లిస్ట్ రాసి పెడతారనమాట, ఈ డేస్లో ఇవి చేయాలి అని చెప్పేసి. సో అట్లా లిస్ట్ వాళ్ళు ఫాలో అవ్వరేమో కానీ నేను ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఏం చేయాలని ఆలోచించుకోకుండా ముందే చేసి పెట్టేసుకోవడానికి ఒక లిస్ట్ ఉందనుకోండి, ఈజీగా అయిపోతుంది. సో వాళ్ళు అడిగిందే కదా అని మళ్ళీ వాళ్ళకే చెప్పొచ్చు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత పిల్లలకైతే బాక్స్ కట్టేస్తానండి. మార్నింగ్ చేస్తాను కదా, అది బాక్స్లో పెట్టినప్పుడు నాకే తినాలనిపించదు. ఇంకా పిల్లలు ఏంటంటే తప్పదు కదా, మార్నింగ్ 7 o'clock అంటే 6కి స్టార్ట్ చేస్తామండి లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ. అంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ వాళ్ళు 12:30కి 1:45కి తింటారనమాట. సో మళ్ళీ నైట్ అంటే నైట్ డిన్నర్కి మటుకు 7కి 7:30. మార్నింగ్ చేసింది ఆఫ్టర్నూన్కి ఆ టైం వరకు తినాలంటే తినాలనిపించదు. ఏదైనా సరే వేడివేడిగా తింటేనే కొంచెం తినాలని అనిపిస్తుంది. సో ఇదైతే బాబుకి కడుతున్నా అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, అండ్ పాపకి మా వారికి అన్నీ కట్టేసిన తర్వాత ఇడ్లీలు అయితే ఫస్టే తీసి పెట్టేశాను. ఇడ్లీ వేయడం ఒక ఎత్తు అయితే, ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా అవి క్లీన్ చేయడం నాకు చాలా అంటే చాలా బేజారు వస్తుంది. అసలు నాకు ఆ ఇడ్లీ ప్లేట్స్ కడగాలని కూడా అనిపించదు. సో ఇడ్లీ వేయాలంటే కొంచెం ఓపిక ఉండాలండి ఆ ఇడ్లీ ప్లేట్స్ క్లీన్ చేయడానికి. నాకైతే ఏమో పెద్దగా అనిపించదు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మటుకు నిదానంగా మనం క్లీన్ చేసుకుంటాం కాబట్టి పని అనేది నిదానంగా సాగుతుంటుంది. ఇలా బయటకి ఎక్కడన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు మటుకు ఇడ్లీ పెట్టుకోకూడదని అర్థమైంది. ప్రజెంట్ ఇప్పుడు బాబుకైతే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అయితే కట్టేస్తున్నాను అనమాట. సో ఈ మధ్య అయితే నేను డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ నాకు వీలు పడినప్పుడు మటుకు ఒకటి స్కిప్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను సండే లీవ్ తీసుకుందాం అనుకున్నా, బట్ సండే కూడా వర్క్ చేస్తున్నాం కదా. సో మీరు కూడా నా వీడియోస్ని చూస్తూ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది అండ్ నచ్చుతుంది కూడా. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అని చెప్పేసి. సో కమింగ్ బ్యాక్ టు వీడియో, ఇప్పుడైతే మేము ప్రజెంట్ వెళ్తున్నాం అనమాట. టైం చూసారా, ఎర్లీ మార్నింగ్, ఎక్కువ జనాలు అయితే లేరు కాబట్టి ఎప్పుడైనా సరే మనం టెంపుల్స్కి వెళ్ళాలి అంటే మటుకు ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్తే చల్లగా ఉంటుందన్నమాట. ఈ మధ్య అంటే మనం బయటికి రావట్లేదు కానీ మనకు తెలియడం లేదు. సో ఇప్పుడు నేను బయటకు వస్తుంటే నాకు అర్థమవుతుంది, వీపుకైతే ఎండ ఎక్కువగా అయిపోయింది, చాలా అంటే చాలా వేడిగా అనిపిస్తుంది. అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయిందా అన్నంత ఫీలింగ్ వచ్చిందనమాట. ఇంకా రథసప్తమి కూడా రాలేదండి ఈ మంత్, అంటే ఫిబ్రవరి మంత్ 16కి రథసప్తమి అయితే స్టార్ట్ అవుతుంది. దానికి ముందే మనకి సమ్మర్ అనేది అప్పుడే రుచి చూపిస్తుంది అనమాట. కాబట్టి మనం సమ్మర్లో ఎక్కువ సన్ స్క్రీన్ లోషన్ ఎక్కువ వాడడం బెస్ట్. ఎక్కువ ఎండకు తిరిగినా కూడా పిగ్మెంటేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో కాబట్టి నేను అట్లా స్కార్ఫ్ అయితే కట్టుకున్నాను అండ్ వెళ్తున్నాము. బయట అయితే గ్రీనరీ చాలా బాగుంది. అండ్ నేను టెంపుల్కి 5 years తర్వాత, అంటే బిఫోర్ 5 years ఎలా ఉందో అన్ని పొలాలు వేస్తున్నారండి. అంటే అమ్మవారి టెంపుల్ చుట్టూ మొత్తం పొలాలు వేస్తున్నారు. ఆఫ్టర్ 5 years వెళ్ళిన తర్వాత చూస్తుంటే అసలు హైవే రోడ్ వచ్చేసింది. ఎంత బాగుందంటే అసలు చేంజ్ అయిపోయింది పూర్తిగా. స్టార్టింగ్లో అట్లా ఉండేది కాదు కానీ ఇప్పుడు చాలా మటుకు చేంజెస్ వచ్చేసింది అనమాట. సో ఫస్ట్ నుంచి నేను అమ్మవారికి ఎప్పుడైనా జాతర చేసుకున్నా, ఎప్పుడైనా టెంపుల్కి అప్పుడప్పుడు వచ్చేదాన్ని. అమ్మ వాళ్ళు కానీ మేము కానీ వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. సో ఈ మధ్య 5 years అయిపోయింది కదండి వెళ్ళక, అందుకే ఈరోజు వెళ్ళాలనిపించింది. యాక్చువల్లీ ఇట్లా మనం టెంపుల్స్కి ఏమన్నా వచ్చినప్పుడు శారీ అయితే బెస్ట్ అండి. ఎందుకంటే ఎప్పుడైనా మనం గుళ్ళకి గోపురాలకు వెళ్ళినప్పుడు సాంప్రదాయంగా మనం శారీ కట్టుకుంటే బాగుంటుంది. బట్ నేను బైక్ మీద వస్తున్నాను, కాకపోతే మాకు ఇక్కడ కర్నూలు అవుట్స్కట్స్ అండి. సో మనకి మేము ఉండే చోటుకి ఇక్కడ టెంపుల్కి చాలా అంటే చాలా దూరం అనమాట. కాబట్టి అంత దూరం నేను ట్రావెల్ చేయాలి కాబట్టి నేను శారీ అయితే క్యారీ చేయలేను. అందుకోసం ఇంకా డ్రెస్ ప్రిఫర్ చేయాల్సింది. సో ఇక్కడ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాతనే మేము ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చాం అనమాట. సో ఇంకా స్టార్ట్ అయిపోతుంది అనమాట. మనకి సైడ్కి చూసారా ఎంతమంది, అప్పుడే మనకి సమ్మర్ వచ్చిందంటే ఈ షాప్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అనమాట. నార్మల్ డేస్లో ఇంత ఉండదు. సో ఈ మధ్య నేను ఇది చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఇంత డెవలప్ అయిపోయిందా టెంపుల్ అనేది అనిపించింది. సో ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, మనకి 7 o'clockకే స్టార్ట్ అయిపోయింది అమ్మవారికి జాతర అనేది.
టెంపుల్ అయితే లిటరల్లీ ఎంతమంది ఉన్నారంటే చాలా రష్గా ఉంది. మాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి దర్శనం కావడానికి. సో చాలామంది అంటే మనకి అక్కడ తప్పెట్లు అవన్నీ ఉంటాయి కదా, సో బ్యాండ్ మేళాలతో అమ్మవారికి వస్తూ ఉంటారు. చాలా దూరం నుంచి అయితే వస్తారండి. కానీ అంత పవర్ఫుల్ అమ్మవారు వెలిసింది అంటే స్వయంగా వెలిసిందనమాట రేణుకా ఎల్లమ్మ తల్లి. నేనైతే చాలా ట్రస్ట్ చేస్తానండి. ఎందుకంటే మనం అనుకోని విషయాలు కూడా జరిగినప్పుడు అమ్మ మీద భారం వేస్తాం కదా, సో అప్పుడు అమ్మ చూసుకుంటారు అని చెప్పేసి నేను కూడా చాలా మటుకు నమ్మకంతో పూజ చేస్తాను, అది జరిగినా జరగకున్నా. సో ఫస్ట్ అయితే నేను అమ్మవారి భక్తురాలను అనమాట. ఎందుకంటే నాకు చాలా ఇష్టము ఇట్లా పూజలు చేయాలన్నా జాతరలు చేసుకోవాలన్నా నాకు చాలా ఇష్టం అనమాట. కాబట్టి నేను ప్రతి ట్యూస్డే వచ్చేదాన్ని ఇంతకుముందు, బట్ నేను ఇప్పుడు మళ్ళీ వచ్చాను, అమ్మని దర్శనం చేసుకుంటున్నాను. చూసిన వెమ్మటే నాకు కంట్లో నీళ్ళు అయితే వచ్చాయన్నమాట. అంటే చాలా రోజులు అయిపోయింది కదా వచ్చి అని చెప్పేసి. సో లోపల గర్భగుడిలో అమ్మవారు ఉన్నారు కదా, ఆ అమ్మవారు ప్రతిష్ఠించారు. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసారనమాట. ఇంకా దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేస్తున్నాము. మనం ఇక్కడ ఎవరికైనా దానం ధర్మం చేయాలి అంటే మటుకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ కానీ ముసలి వాళ్ళు కానీ వాళ్ళు ఉంటే వాళ్ళకు దాన ధర్మం చేస్తే పుణ్యం వస్తుందండి. సో అది నా ఫీలింగ్. నేను వాళ్ళకి మటుకే హెల్ప్ చేస్తాను, మిగతా ఎవరికి హెల్ప్ చేయాలని అనిపించదు. సో హెల్ప్ చేసినవి కూడా చెప్పుకోవాలన్నా అంటే చెప్పుకోవాలి, ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే మంచిదని చెప్పేసి. సో అదండి ఈరోజు వీడియో అయితే. మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.